ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలానికి చెందిన గండుగోలను గుంట గ్రామ పరిధిలోని శ్రీ కండిగులమ్మ పోతరాజు అమ్మవారి ఆలయంలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో గుడిని గడ్డపారలతో ధ్వంసం చేసి ఆలయంలోకి ప్రవేశించి విలువైన ఆభరణాలను అపహరించారు. ఆలయ ధర్మకర్త చిలుకూరి ధర్మారావు వెల్లడించిన వివరాల ప్రకారం దొంగలు ఆలయం నుండి సుమారు 20 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి కిరీటం, అమ్మవారి బంగారపు కళ్ళు, బంగారపు మంగళసూత్రం, ముక్కు పుడక, 2 కేజీల వెండి కిరీటం, ₹1,00,000 నగదు మరియు అమ్మవారి అలంకరణ చీరలు దోచుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆలయం పరిసరాలలో సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. దగ్గరలో ఉన్నటువంటి శ్రీ కండిగలమ్మవారి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించి పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకే అమ్మవారి ఆలయం దగ్గరికి నేను వచ్చేసరికి అమ్మవారి ఆలయం తలుపులు బద్దలుకొట్టి అమ్మవారి యొక్క విలువైన వస్తువులు 2 కేజీలన్నర వెండి కిరీటం, 1 కాసు అమ్మవారి యొక్క బంగారపు కళ్ళు, మంగళసూత్రం, ముక్కు పుడక, డిబ్బి, అమ్మవారి విలువైన వస్తువులు, చీరలు అన్నీ కూడా అపహరించారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ దోషుల్ని తక్షణమే పట్టుకుని వాళ్ళు శిక్షించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లా ఆలయ కమిటీ గుండువలగుండ. నా పేరు పలిమల ఆంజనేయులు అండి. కండిగుల అమ్మవారి గుడి వారం వస్తామండి. అలాగే ఈరోజు కూడా వచ్చారండి. ఈరోజు తలుపులు తీసి ఉన్నాయండి. ఏంటని చూస్తే అమ్మవారి మంగళసూత్రాలు, కళ్ళు, కిరీటం, డిబ్బీలో డబ్బులు దోచుకుపోయారండి. అమ్మవారు చాలా సత్యం కాలండి. ఈ విషయం మీద పోలీసు వారు సీరియస్గా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నామండి.